ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ ఫంక్షన్స్. రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మోడ్ ఎక్స్, అట్లానే రెండవది ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో వీటికి సంబంధించి మనం డొమైన్ రేంజ్ మనం కనుక్కోవాలి. సో లెట్ us see the solution. సో ముందుగా ఫస్ట్ ప్రాబ్లం ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడులస్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఓకే, సో ముందుగా డొమైన్ దీన్ని కనుక్కోవాలి. సో మనందరికీ తెలిసిందే డొమైన్ ఆఫ్ మోడ్ ఎక్స్ అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఎందుకంటే వీ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ రియల్స్. ఇక్కడ ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అవ్వటం అంటే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సరు రానటువంటి సందర్భం అనేది ఏమీ ఉండదు. ఆన్సర్ రాకపోవటం అంటే అర్థం ఏంటంటే ఇన్ఫినిటివ్ రావటం, అంటే మనం ఆన్సర్ చెప్పలేకపోవటం, అటువంటి సిచ్యువేషన్ని మనం ఇన్ఫినిటివ్. ఓకే, సో ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇది మొత్తం కూడా న్యూమరేటర్లోనే ఉంది. ఇన్ఫినిటివ్ జనరల్గా ఎప్పుడు వస్తుంది? డినామినేటర్లో 0 వస్తే అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో అలాంటి పరిస్థితి దీనికి లేదు. ఇది సింపుల్గా మైనస్ మోడ్ ఎక్స్. ఓకే, సో ఎటువంటి రియల్ నెంబర్ పెట్టుకున్నా ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎటువంటి రియల్ నెంబర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. సో ఏదో ఒక ఆన్సర్ వస్తుందంటే దానికి మనం ఎగ్జిస్ట్ అవుతుంది, మన ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎటువంటి రియల్ నెంబర్కైనా అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని నెంబర్స్ మనం పెట్టుకోవచ్చు ఫ్రమ్ రియల్ నెంబర్స్. ఓకే, సో ఇది అన్ని రియల్ నెంబర్స్కి ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సాధ్యమవుతుంది. కాబట్టి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్, అంటే సింపుల్గా ఆర్. వీ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ రియల్ నెంబర్స్ హియర్. ఓకే, ఎటువంటి నెంబర్ అయినా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, దెన్ వీ గెట్ ఆన్సర్. ఓకే, సో అది డొమైన్ ఆర్. మరి రేంజ్ ఎలా ఉంటుంది? సో సింపుల్గా ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 తీసుకుందాం. 0 తీసుకుంటే ఎఫ్ఎక్స్ ఏమొస్తుంది? మైనస్ మోడ్ 0. మోడ్ 0 అంటే 0నే. సో మైనస్ 0, 0కి మైనస్ ప్లస్ అనేది ఏముండదు కదా. 0 అంటే 0నే, 0కి మైనస్ ప్లస్ అనేది ఏముండదు. కాబట్టి మనం ఈ మైనస్ తీసేయచ్చు. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టుకుందాం. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మోడులస్ ఆఫ్ -1. ఓకే, మైనస్ అనేది ఆల్రెడీ ఉంది. మోడులస్ ఆఫ్ -1. మోడులస్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది ప్లస్ అవుతుంది. ఓకే, సో అందువల్ల మోడులస్ ఆఫ్ -1 అంటే +1, అంతవరకు +1. కానీ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది కదా, సో అందువల్ల అది -1. ఓకే, అంటే ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా మనకి మైనస్ అనేది ఈ ముందు మైనస్ ఉండటం వల్ల అది క్యాన్సిల్ అవ్వలేదు, నెగిటివ్గానే వచ్చింది. సో మరి పాజిటివ్ తీసుకుంటే ఎలాగూ అంతే వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనేది ఆల్రెడీ మోడ్ ఎక్స్ ముందు ఉంది. మోడులస్ ఆఫ్ 1 అంటే మోడులస్ ఆఫ్ 1 అంటే 1, మోడులస్ ఆఫ్ -1 అన్నా కూడా 1, మోడులస్ ఆఫ్ +1 అన్నా కూడా 1. మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్లస్ఏ రాసుకోవాలనేది మోడులస్ కాన్సెప్ట్. ఓకే, అంటే మీరు ఏ నెంబర్ పెట్టుకున్నా కానీ 0 లేక 0 కంటే తక్కువగా వస్తుంది. సో మనం అన్నీ రాయలేము, ఎందుకంటే రియల్ నెంబర్స్ డొమైన్ రియల్ నెంబర్స్ కదా, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఆర్ దేర్. ఓకే, సో వీ కెనాట్ సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్. సో కొన్ని ఎగ్జాంపుల్ కోసం కొన్ని చూసాం. సో ఫ్రమ్ ఆల్ దీస్ వీటన్నిటి నుండి మనకి ఏమొస్తుంది? ఎఫ్ఎక్స్ 0 లేక 0 కంటే తక్కువ. నెగిటివ్ అంటే అర్థం ఏంటి? 0 కంటే తక్కువ. మీరు +2 పెట్టినా -2 పెట్టినా -2నే వస్తుంది. ఓకే, ఈవెన్ డెసిమల్స్ పెడితే అవే వస్తాయి, నెగిటివ్నే వస్తాయి. ఓకే, సో అందువల్ల ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 లేక 0 కంటే తక్కువ. ఓకే, సో ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ 0 లేక 0 కంటే తక్కువ కాబట్టి దేర్ఫోర్ రేంజ్ అనే దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. 0 లేక 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ అంటే అప్ టు -∞. ఓకే,
తక్కువ అంటే అప్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్కువ అంటే అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో కామా జీరో, జీరోకి మనం తీసుకోవచ్చు అని ఉంది కాబట్టి జీరో వస్తుంది ఆన్సర్. మనం జీరో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సో వీ కెన్ టేక్ జీరో హియర్. ఓకే, కాబట్టి దాని వైపు మనం క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకోవాలి. ఇన్ఫినిటీ అంటే మనకు తెలియదు కదా అది, సో అన్నోన్, కాబట్టి దానికి ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా డొమైన్ అనేది సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ వచ్చేసి -∞, 0, లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్ మనం చూసినట్లయితే ఇది ఒక స్క్వేర్ రూట్ ఫంక్షన్. స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆ రూట్ లోపల ఉండేటటువంటి ఫంక్షన్ అనేది ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఆ రూట్ లోపల ఉండే ఫంక్షన్ 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో సెకండ్ ప్రాబ్లం, fx is equal to root of 9 minus x square. Okay, so it is exist for all it is exist for 9 minus x square is greater than or equal to 0. ఇది ఒక స్క్వేర్ రూట్ ఫంక్షను. స్క్వేర్ రూట్ ఫంక్షను న్యూమరేటర్లో ఉంటే ఒకలాగా, డినామినేటర్లో ఉంటే ఒకలాగా తీసుకుంటాం మనం. న్యూమరేటర్లో ఉన్నప్పుడు 0 లేక 0 కంటే ఎక్కువ. ఓకే, సో స్క్వేర్ రూట్ ఫంక్షను, స్క్వేర్ రూట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు కాబట్టి 0 కంటే ఎక్కువే ఉంటుంది. పర్టికులర్గా న్యూమరేటర్లో ఉన్నప్పుడు ఈక్వల్ టు కూడా తీసుకుంటాం. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డినామినేటర్ ఓన్లీ యూ కెన్ టేక్ 9 minus x square greater than 0. ఓకే, డినామినేటర్లో ఉంటే ఓన్లీ గ్రేటర్ దాన్, అదే న్యూమరేటర్లో ఉంటే రూట్ ఆఫ్ 0 అంటే 0 ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అందువల్ల న్యూమరేటర్లో ఉన్నప్పుడు ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా తీసుకొని ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కుంటే వచ్చేది ఇన్పుట్ వాల్యూస్. ఓకే, సో డొమైన్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్. ఎక్స్ ప్లేస్లో మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయగలం, దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో దానికోసమే ఇది మనం తీసుకుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ తోటి మల్టిప్లై చేసినట్లయితే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదేమో -9, నేను మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ప్లస్ కాబట్టి ఫస్ట్ రాశాను. మైనస్ ఇంటూ +9 అంటే -9. ఎప్పుడైతే మనం మైనస్ తోటి మల్టిప్లై చేస్తామో ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ బికమ్ లెస్ దాన్, ఈక్వల్ టునే. ఓకే, మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల గుర్తులు మారుతాయి. ఓకే, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఓకే, సో ఇక్కడ 9 అంటే ఏంటి? 3 స్క్వేర్ అంటే ఇది a² - b² ఫామ్లో ఉంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. a² - b² అంటే a + b ఇంటూ a - b, లేదా a - b ఇంటూ a + b, ఎట్లా రాసినా పర్వాలేదు, మొత్తానికి ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్రిటికల్ పాయింట్స్ అంటే ఒకవేళ వీటిని 0గా తీసుకున్నట్లయితే, లేదు ఇవి రైట్ సైడ్ వస్తే ఎలా ఉంటాయి? +3 బికమ్ -3, -3 బికమ్ +3. సో వీటిని మనం క్రిటికల్ పాయింట్స్ అంటాం. సో వీటి ఆధారంగా ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్, ఇక్కడ x⁴1 కదా, రెండిట్లో x⁴1 లీనియర్ ఫ్యాక్టర్స్ రెండు ఉన్నాయి. రెండు ఇంటూగా ఉండి ఇట్లా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే డొమైన్ రాసే విధానం ఇది. సో ఈ రెండిట్లలో చిన్న నెంబర్ ఏంటిది? -3. సో -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఇంటూగా ఉండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనకి షార్ట్కట్ ఫార్ములా టైప్లో, ఓకే, డీటెయిల్డ్గా రాయాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడు ఈ రెండిట్లలో పెద్ద నెంబరు చిన్న నెంబరు చూసుకొని చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు మొత్తం లెస్ దానే ఉంటుంది. ఓకే, -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఈ విధంగా. సో దిస్ ఈజ్ అవర్ డొమైన్. దేర్ఫోర్ డొమైన్ -3 నుండి 3 వరకు ఈక్వల్ టు కూడా ఉంది కదా, సో దాన్ని మనం ఇట్లా క్లోజ్డ్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం.
ఇలా రాసిన ఒకటి ఫైనల్గా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో క్లోజ్డ్ ఇంటర్వల్ -3, 3 అంటే -3 నుండి +3 వరకు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద డొమైన్. డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ వాల్యూస్. ఎక్స్ ప్లేస్లో మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయగలం. సో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేయగలం -3 నుండి +3 వరకు. ఓకే, సో ఈ డొమైన్ తీసుకుని మళ్ళీ మనం రేంజ్ కనుక్కుందాం. ఓకే, సిన్స్ సో అంటే ఇది తీసుకుందాం మనం -3. సో అదే మన డొమైన్ -3 < x < 3. సో ఇలా డొమైన్ తీసుకొని దాని నుండి మనకి రేంజ్ రావాలి. ఎలా వస్తుందంటే ఆ ఎక్స్ని మనం మన √9 - x² మార్చాలి. అంటే ఎక్స్ని fxగా మార్చాలి. సో fx అంటే ఎలా ఉంది, √9 - x². ఓకే, సో దాన్ని ఇలా మార్చుకున్నట్లయితే అది x యొక్క రేంజ్, fx యొక్క రేంజ్. x అనేది -3 నుండి +3 వరకు ఉంది. అలానే fx ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటుంది, దట్ ఈస్ ద రేంజ్. ఓకే, సో రేంజ్ ఆఫ్ fx. సో దానికోసం ముందుగా మనకి x² కావాలి. ఇక్కడ మన దగ్గర x ఉంది, x² కావాలి అంటే మనం దీన్ని స్క్వేర్ చేయాలి. ఓకే, స్క్వేరింగ్. స్క్వేర్ చేస్తే నెగిటివ్ అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, -3² అంటే ఏమొస్తుంది, 9. ఓకే, +9. సో ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ 3² అన్నా కూడా 9 వస్తుంది. ఓకే, సో మరి మనం దీన్ని ఇలా రాయలేం కదా. x² 9కి మధ్యలో ఉంటుందంటే మీనింగ్లెస్. అందుకని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మైనస్ ఇట్లా ఉండి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మినిమం వాల్యూని 0గా తీసుకోవాలి. ఇంకా నెగిటివ్ అనేది ఉండదు కదా, కాబట్టి మినిమం వాల్యూ 0గా తీసుకుంటాము. ఓకే, రిప్రజెంట్ దిస్, గుర్తుపెట్టుకోండి ఇది. సో స్క్వేర్ చేసిన తర్వాత రెండు ఒకటే అవుతాయి. సో రెండు డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఈ నెగిటివ్ అనేది పాజిటివ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు అది మినిమం వాల్యూ ఉండదు. ఓకే, మినిమం వాల్యూ మనం 0తో మొదలెట్టుకుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మళ్ళీ మనం ఇట్లా మార్చుకోవాలి. మరి x²కి మైనస్ ఉంది. ఓకే, సో మైనస్ కావాలి అంటే మైనస్తో ఇంటూ చేసుకోవడమే. 0కి మైనస్ అనేది ఏముండదు కదా. సో ఇప్పుడు నేను మైనస్తో ఇంటూ చేస్తున్నా. మైనస్తో ఇంటూ చేస్తే గుర్తులు మారుతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -9. సో నేను మైనస్ తోటి మల్టిప్లై చేశాను, అందువల్ల ఇలా గుర్తులు మారినాయి. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ చేస్తే మైనస్ ప్లస్ అయిపోతుంది, అందువల్ల మినిమం వాల్యూ మనం ఇంకా నెగిటివ్ ఉండదు కాబట్టి మినిమం వాల్యూ 0తో తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనం మైనస్తో ఇంటూ చేయడం ద్వారా ఇలా వచ్చింది. సో దీన్ని మళ్ళీ 9 - x² మన ఫంక్షన్ లోపల ఉంది, అది కావాలి. ఇట్లా కావాలంటే మనం దీనికి 9 యాడ్ చేసుకోవాలి. ఓకే, 9 యాడ్ చేస్తే 9 + 0 లేక 9 - 0 ఎట్లున్నా కానీ. సో నేను మీకు ఇబ్బంది లేకుండా మైనస్ చూపిస్తున్నాను. యాక్చువల్గా 0కి మైనస్ ప్లస్ అనేది ఏముండదు. ఓకే, మనం మైనస్ చేసాం కాబట్టి అలా చూపిస్తున్నాం. ఇప్పుడు దీనికి 9 యాడ్ చేస్తున్నాం. 9 - 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - 9. ఓకే, 9 - 0 అంటే 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - 9 అంటే 0. ఓకే, సో ఇదొక ఇన్ఈక్వాలిటీ. సో దీన్ని మనం ఇది ఎట్లా ఉందంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి ఉంది. సో మనం ప్రాసెస్లో భాగంగా వచ్చింది, మన క్యాలిక్యులేషన్లో భాగంగా ఇక్కడ స్మాల్ టు బిగ్ నెంబరే ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, పెద్ద నుండి చిన్న. సో దీన్ని మళ్ళీ మనం స్మాల్ టు బిగ్ రాసుకోవాలి. అంటే దీన్ని రివర్స్ రాయాలి. ఎప్పుడైతే రివర్స్ రాస్తామో అటు నుండి ఇటు రాస్తే ఈ ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ బికమ్ లెస్ దాన్. 9 to 0 ఉన్నది కాస్త 0 to 9 రాస్తే గ్రేటర్ దాన్ అనేది లెస్ దాన్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మన ఫంక్షన్ అంటే ఏంటి, √9 - x². ఇది ఇట్లా రావాలంటే దానికి మనం రూట్ అప్లై చేయాలి. సో √0 అంటే 0నే, √9 - x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √9. ఓకే,
రూట్ 0 అంటే 0ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, మరి రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటది? మన ఫంక్షన్ ఎఫ్ఎక్స్. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 9 అంటే 3. ఓకే, రూట్ 9 అంటే మీరు ప్లస్ ఆర్ మైనస్ 3 రాయకూడదు, ఎందుకంటే ఇది స్క్వేర్ రూట్ ఫంక్షన్ కదా, స్క్వేర్ రూట్ అనేది మనకి మైనస్ రాదు. ఓకే, అందువల్ల మనం పాజిటివ్నే తీసుకోవాలి. సో ఎఫ్ఎక్స్ అనేది 0 నుండి 3 వరకు, అంటే దీని రేంజ్ అదే, దీని యొక్క మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 3. ఓకే, సో దాన్నే మనం రేంజ్గా చెప్పుకుంటాం. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ లేదా సింపుల్గా రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 0, 3 ఈక్వల్ టు అనేది ఉంది కదా, సో మనం క్లోజ్డ్ బ్రాకెట్స్ తీసుకోవాలి. ఓకే, closed interval 0, 3. Okay, so that is about range and this is domain. Okay, thank you.